హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఒక తెలివైన కోడలు కావాలని చాలామంది అనుకుంటారండి. ఎక్కువ మంది అంతేనండి, మాకు తెలివైన కోడలు కావాలి, బాగా చూసుకునే కోడలు కావాలి, కొద్దిగా అందమైన కోడలు కావాలి, ఇలా ఒక్కళ్ళకి ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయండి. కొంతమందిని ఆస్తిని ఎక్కువ ఇష్టపడతారు, కొద్దిగా ఆస్తి ఉన్న అమ్మాయి అయితే బాగున్ను, జీవితంలో పిల్లలు ఇబ్బంది పడకుండా ఉంటారు పెళ్ళైనాక కూడా అని. అంటే వాళ్ళు ఏదో ఆస్తి మీద దురాస్తో కాదండి, ఏంటంటే అవతల ఆడపిల్లకు కూడా కొద్దిగా ఆస్తి ఉంటే రేపు పొద్దున్న జీవితంలో వీళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటారు. ఇవన్నీ పెద్దవాళ్ళు రకరకాలుగా ఆలోచిస్తుంటారండి. అంతేగాని వాళ్ళు ఏదో ఆ ఆస్తితోని వాళ్ళు ఏదో సుఖపడిపోదామనేం కాదు. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళు బాధపడకూడదని. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో రూపాయి లేనిది మనిషి బతకడం చాలా కష్టంగా ఉంది. మనిషి బతకడానికైనా రూపాయి కావాలి, చనిపోయిన తర్వాత మనిషిని ఆ 3 అడుగులో 4 అడుగులో గొయ్యి, ఐ మీన్ 6 అంటారు. ఇప్పుడు అన్నీ హైబ్రిడ్ సైజులు ఎక్కువైపోయినాయి కదండి. ఆ గొయ్యిని తీయడానికి కూడా డబ్బులే కావాలి. డబ్బు లేనిది పని అవ్వదండి. ఆ డబ్బు ఉంటేనే కదండి శవాన్నైనా తీసుకెళ్తారు. లేదంటే మున్సిపాలిటీ వాళ్ళు అనాథ శవంలా ఈడ్చుకుపోతారు. రూపాయలు లేనిది కాటి కాపరి కూడా కాల్చడు కదండి. ఉన్న వాస్తవాలు మనం మాట్లాడుకోవాలంటే నిజాలు ఇవేనండి. ప్రపంచం నడిపించేదే డబ్బు. అలా చాలామంది అనుకుంటారండి, మాకు కొద్దిగా అందమైన కోడలు కావాలి, తెలివైన పిల్ల కావాలి, తెలివైన పిల్ల, జాబ్ చేసుకున్న పిల్ల. కొద్దిగా తెలివైన పిల్ల అయితే రూపాయి సంపాదించగలుగుతుంది జాబ్ చేసి. మా వాడు కొద్దిగా అమాయకంగా ఉంటాడు, ఇంటిని నడపగలరు. తెలివైన కోడలు ఎలా దొరుకుద్దండి? అసలు ఎలా తెలివైన ఆడపిల్లని మనం గుర్తించగలం అమ్మాయిని? ఈ అమ్మాయి తెలియగలదని ఎలా గుర్తించగలం? కొంతమంది పిల్లలు అమాయకంగా కూర్చుంటారు, కానీ తెలివితేటలు మాత్రం చాలా ఉంటాయి. ఏమీ తెలియదేమో వీళ్ళకి అనుకుంటారు. కొంతమంది గడుసుగా మాట్లాడతారు, కానీ పాపం వాళ్ళకి ఏమీ తెలియదండి. ఉన్నది ఫ్రాన్గా మాట్లాడేస్తారు, అక్కడితో అయిపోతుంది. ఇలా రకరకాలండి. కొంతమంది కలుపుకోరగా కలిసిపోతుంటారు. అసలు తెలివైన కోడల్ని గమనించడం ఎలా? ఇలాగే ఏం జరిగిందంటే అండి, పాతకాలంలోని ఒక వర్తక వ్యాపారి అనుకున్నాడంట మనసులో, మా అబ్బాయికి చాలా తెలివైన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలి. తెలివైన కోడలంటే ఎలా తెలుస్తుందండి? మొహం మీద ఏమి రాసి పెట్టి ఉండదు కదా, ఆ అమ్మాయి తెలివైంది, ఈ అమ్మాయి తెలివి తక్కువది అని. అందుకని తనకు ఒక ఆలోచన వచ్చిందండి. వచ్చిన తడువుగా అతను ఒక్క పని చేశాడు. తన బండి నిండా, తను ఎలాగా వర్తక వ్యాపారి కాబట్టి తన బండి నిండా రేగుపళ్ళు నింపాడండి. తన బండి అంతా రేగుపళ్ళతో నింపి వీధి 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 తిరగడం స్టార్ట్ చేశాడు. వీధి వీధి తిరుగుతూ ఏమని మైక్లో అని చెప్పాడంటే, ఎవరు ఎంత చెత్త తీసుకొస్తే మీ ఇళ్లల్లో ఉన్న చెత్త ఎంత తీసుకొస్తే ఆ చెత్తకు సరిపడా అన్ని రేగుపళ్ళు ఇస్తానన్నాడండి. చాలామంది అనుకున్నారు చెత్తకు రేగుపళ్ళు ఏంటని. కొంతమంది ఆడవాళ్ళు, ఏమయ్యా నువ్వు పిచ్చివాడివా ఏంటి, చెత్తకు రేగుపళ్ళు ఇస్తున్నావు అని కూడా అడిగారు. ఆ అడగడంతో అతను అన్నాడు, చిన్న నవ్వు నవ్వి ఏమీ మాట్లాడలేదండి. ఒక్క మాట కూడా అతను ఏమీ మాట్లాడలేదు. ఇంకా మీ ఇంట్లో చెత్త ఉంటే తీసుకురండి అమ్మా అన్నాడు. అందరూ చెత్త తీసుకొచ్చేస్తున్నారండి. చెత్త, అసలు ఇంట్లో ఉన్న చెత్త, అసలు తట్టలు తట్టలు చెత్త తీసుకొచ్చేస్తున్నారు. ఎక్కడ చూసినా చెత్త తీసుకొచ్చేవాళ్ళే కానీ చెత్త లేకుండా వచ్చేవాళ్ళు ఎక్కడా లేరండి. ఒక అమ్మాయి కొద్దిగా చెత్త పట్టుకొని వచ్చిందండి. ఏంటమ్మా నువ్వు మరీ ఇంత తక్కువ చెత్త తెచ్చావు, తక్కువ రేగుపళ్ళు వస్తాయిగా, ఎలా ఇమ్మంటావు, ఇంత కొద్దిగా చెత్తకి కొన్నే వస్తాయి కదా అన్నాడు. అప్పుడు అమ్మాయి ఏమందో తెలుసా? అయ్యా ఈ చెత్త మా ఇంట్లోది కూడా కాదు, పక్కింట్లోది, వాళ్ళకి ఊడ్చి పెట్టినందుకు నాకు కొంచెం చెత్త ఇచ్చారు వాళ్ళు రేగుపళ్ళు తెచ్చుకోమని, ఆ పక్కింట్లో చెత్త తీసుకొచ్చి మీకు ఇస్తున్నానయ్యా అన్నారు. ఆ మాటకి ఆ వర్తక వ్యాపారి సంతోషించి, ఇంత తెలివైన అమ్మాయి మా ఇంటి కోడలైతే చాలా బాగుంటుంది, ఇంట్లో చెత్త కూడా లేకుండా ఉందంటే ఈ అమ్మాయి చాలా తెలివైన అమ్మాయి, ఒళ్ళు వంచి పని చేయగల అమ్మాయి, బద్దకించకుండా, ఇలాంటి అమ్మాయే మా ఇంటికి కోడలు కావాలని ఆ అమ్మాయిని తన ఇంటికి కానీ కట్నం లేకుండా తెలివైన కోడల్ని తెచ్చుకున్నాడు. డబ్బంటే తరిగిపోద్దండి, కానీ తెలివనేది దినదినాభివృద్ధి అయి ప్రవర్ధమానమై పెరుగుద్దండి మనిషిలోని. తెలివిగల మనిషితో మనం సావాసం చేసామనుకోండి, వాళ్ళ తెలివితేటలు మనకు అబ్బుతాయి. అదే తెలివి తక్కువ వాళ్ళతో సావాసం చేసామనుకోండి, వాళ్ళ తెలివి తక్కువతనం మనకు అబ్బుద్ది. ఎందుకంటే సావాస దోషం అలాంటిదండి. 6 నెలల సావాసం చేస్తేనంట ఆళ్ళే వీళ్ళు, వీళ్ళే ఆళ్ళు అవుతారంటండి. అందుకని తెలివైన వాళ్ళతోని, బాగా చదివిన వాళ్ళతోని మనం కొద్దిగా స్నేహం చేస్తూ ఉన్నాం అనుకోండి, ఇప్పుడు బాగా చదివిన పాప పక్కన మనం కూర్చున్నాం అనుకోండి,
వాళ్ళు మనకు కొద్దిగా చెప్తారు. అదే చదువు తక్కువకున్న వాళ్ళు వాళ్ళకే డౌట్స్ ఉంటే మనకేం చెప్తారు. కొద్దిగా తెలివైన పిల్లలు, చదివిన పిల్లలు ఉంటారు కదా! వాళ్ళ పక్కన కూర్చొని ఏమైనా డౌట్స్ ఉంటే అడిగితే వాళ్ళు మనకు చెప్తారు. అలాగని చదువు లేనోళ్ళతో స్నేహం చేయొద్దని కాదండి. మనకి నాలెడ్జ్ పెంచుకోవాలి అంటే చేయాల్సిన పనులు ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్. తెలివనేది ఎలా ఉంటదనేది తెలుసుకున్నారు కదా! తెలివిగల వాళ్ళని ఎలా కనిపెట్టాలనేది తెలుసుకున్నారు కదా! ఇలా మనం చేసే పని బట్టో, మన ఆలోచన విధానం బట్టో తెలివైన వాళ్ళని ఎలా కనిపెట్టాలనేది ఈ విధంగా తెలుసుకోవచ్చనమాట. ఇప్పుడు తెలివైన వాళ్ళని ఎవ్వరికీ మొహం మీద ఉండదు ఫ్రెండ్స్. కానీ అతను ఎంత తెలివిగా పనిచేసాడో చూసారా? అంటే తన ఇంటి కోడలు. అలాగా తనకి కావాల్సింది ఇంటికి కోడలు. అలాంటి కోడలు ఎలా ఉండాలనేది తను ఊహించుకున్నాడు. అదే ఒక బిజినెస్ రంగంలో ఒక తెలివైన అమ్మాయిని పెట్టాలంటే అప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ ఎలా ఆలోచిస్తాడు? ఒక ఐటీ బిజినెస్‌లోని ఒక తెలివైన అమ్మాయిని పెట్టాలంటే అతని ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఇక్కడ తిని ఇంటి పని, వంట పని తెలివితేటలతో చేయగల కోడలు కావాలనుకున్నాడు. తెచ్చుకున్నాడు. తెలివిగా జీవితాన్ని నడపగల కోడలు కావాలనుకున్నాడు. తెచ్చుకున్నాడు. ఇలా తెలివైన వాళ్ళని మన యొక్క ఆలోచన విధానం బట్టి ఏ రకంగా కనిపెట్టాలనేది రకరకాల వేల్లోని, రకరకాల ఐడియాలతోని మనం ఆలోచించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.